అందరి కళ్ళు ఇప్పుడు రాజమౌళి రాముడిపైనే. ఆదిపురుష్లో ప్రభాస్ ని రాముడిగా చూసాం. రామాయణలో రణబీర్ కపూర్ రాముడిగా చూపిస్తూ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి వారణాసి రాముడిగా మహేష్ ఎలా ఉండబోతున్నాడు? ఈ స్టోరీలో చూద్దాం. పౌరాణిక చిత్రాలు టచ్ చేయడానికి దర్శక నిర్మాతలు సాహసించడం లేదు. 45 ఏళ్ల క్రితం హిందీ ఆడియన్స్ రామాయణ సీరియల్ ను ఓన్ చేసుకుంటే తెలుగులో రామాయణం ఆధారంగా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ జనరేషన్ ఆడియన్స్ కు రాముడిని చూపించాలన్న తపనతో ఓం రౌత్ ప్రభాస్ తో ఆదిపురుష్ తీశాడు. ఇందులో రాముడిగా ప్రభాస్ ను బాగానే చూపించిన మేకింగ్ తో విసిగించాడు దర్శకుడు. దంగల్ తీసిన నితీష్ తివారీ రణ్బీర్ తో రామాయణ సినిమాను 2 పార్ట్లుగా తీస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ గ్లిమ్స్ విమర్శలు కొని తెచ్చుకుంది. రాముడికి సరిగా ఎలివేషన్ ఇవ్వలేకపోయారని తెలుగు ఆడియన్స్ ఫీల్ అయ్యారు. మరి సినిమా రిలీజ్ అయితే గానీ అసలు సంగతి తెలియదు. వారణాసిలో మహేష్ రాముడిగా కనిపిస్తాడని, ఆల్రెడీ రామాయణం సీన్స్ ను తీశామని రాజమౌళి రివీల్ చేశాడు. సినిమాలో ఈ ఎపిసోడ్ దాదాపు 30 నిమిషాలుంటుంది. సక్సెస్ఫుల్ మేకర్ జక్కన్న ఎలా తీస్తాడు అన్న ఆసక్తి నెలకొంది. RRR లో రామ్ చరణ్ ను ఓ సీన్ లో రాముడిగా చూపించాడు జక్కన్న. డైరెక్టర్ ఇచ్చిన ఎలివేషన్ ఆ సీన్ కు హైలైట్ గా నిలిచింది. ఇదే నమ్మకంతో మహేష్ ను అంతకు మించి చూపిస్తాడు అన్న నమ్మకంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎప్పటికైనా మహాభారతం తీసి రిటైర్ కావాలనుకున్న రాజమౌళి అనుకోకుండా వారణాసి కథతో రామాయణం ముడిపడి ఉంది. ఎలివేషన్స్ ఇవ్వడంలో రాజమౌళి ఎక్స్పర్ట్. వారణాసి సినిమాలో రామాయణం ఎపిసోడ్ ఎలా తీస్తాడు, ఎలా ఉంటుంది అన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో క్రియేట్ చేశాడు రాజమౌళి. మరోసారి ఐటెం సాంగ్ సీజన్ మొదలైంది. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ లో స్పెషల్ సాంగ్స్ హాట్ టాపిక్ గా మారిన ఐటెం గర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరు కూడా సెట్ అవడం లేదు. అప్కమింగ్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ పై ఒక లుక్ వేద్దాం. ఐటెం గర్ల్ ను సెలెక్ట్ చేయడం కంటే హీరోయిన్ ని ఎంపిక చేయడమే ఈజీ. స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ ఉంది అంటే చాలా మంది పేర్లు వినిపిస్తాయి. పెద్ద ఐటెం సాంగ్ సిచ్యువేషన్ ఇలానే ఉంది. రిలీజ్ కి ఇంకా 25 రోజులే ఉన్నా ఇంతవరకు ఐటెం గర్ల్ ఫైనల్ కాలేదు. దిశా పఠాని, పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ అంటూ ఎంతమంది పేర్లు వినిపించినా ఎవరిపై ఈ స్పెషల్ సాంగ్ తీస్తారో చూడాలి. మరి చిరంజీవి విశ్వంభరలో ఐటెం సాంగ్ కోసం చాలా మందిని అనుకున్నా చివరికి బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మౌని రాయ్ తో ఈ ప్రత్యేక గీతాన్ని తీశారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ ఇవ్వగా ఈ ఐటెం సాంగ్ కు మాత్రం భీమ్స్ సిసిలోరియో ట్యూన్ ఇచ్చాడని తెలిసింది. నాగార్జున ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 100వ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ను పెడుతున్నారు. టబు, ఐశ్వర్య రాజేష్ వంటి హీరోయిన్స్ ఉన్న ఐటెం గర్ల్ కు కూడా చోటుండేలా జాగ్రత్త పడ్డాడు తమిళ దర్శకుడు కార్తీక్. ఇందులో నాగార్జునను 25 నుండి 60 ఏళ్ల వయసులో చూపించడానికి డీఏజింగ్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. మరి ఈ ఐటెం సాంగ్ లో నాగార్జున ఏ ఏజ్ లో కనిపిస్తాడో చూడాలి. అడవిశేషు నటించిన డెకాయిట్ సినిమాకు ఐటెం సాంగ్ హైప్ తీసుకొచ్చింది. చిచ్చుబుడ్డి అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ తో సింగర్ జోనితా గాంధీ ఐటెం గర్ల్ గా మారింది. సినిమాకు హైప్ తీసుకురావడానికి ఈ ప్రత్యేక గీతం ఉపయోగపడింది. సినిమా సెన్సార్ పూర్తయిపోయింది. లెంత్ 3 గంటలుందంటే అన్ని గంటలు కూర్చోపెట్టగలడా అన్న డౌట్ వస్తుంది. 3 గంటల సినిమా చూడాలా అని ఆడియన్స్ ఫీల్ అయిపోతారు. ఇలాంటి డౌట్స్ కు కొన్ని సినిమాలు ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు, లెంగ్త్ గురించి పట్టించుకోకుండా చేశాయి. సినిమా బాగుంటే నిడివితో సంబంధం లేదు అని నిరూపించిన ఆ సినిమాలేంటి? సినిమా నిడివి 3 గంటలు దాటిందంటే అమ్మో అంతసేపా అంటారు. 2 పాటలు చేస్తే బాగుండేదిగా అని కామెంట్స్ చేస్తారు. 3 గంటలు కాదు 4 గంటలున్నా చూస్తారని దురంధర్ నిరూపించింది. దురంధర్ 3 గంటల 34 నిమిషాలతో రిలీజ్ అయింది. థియేటర్స్ లోకి వెళ్ళాక 3 గంటల సినిమా అన్న సంగతి మర్చిపోయి ఎంజాయ్ చేశారు ఆడియన్స్. దురంధర్ సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ 3 గంటల 49 నిమిషాలతో రిలీజ్ అయింది. దాదాపు 4 గంటల సినిమాను చూపించాడు దర్శకుడు ఆదిత్యధర్. దురంధర్ 2కు వెళ్లాలంటే వీలు చూసుకొని ఓ పూట కేటాయించాల్సిందే. డైరెక్టర్ సీన్ కు కసిని, ఎమోషన్ ని రగిలించటంతో ఆడియన్స్ లెంగ్త్ గురించి మర్చిపోయారు. సినిమా 5 గంటలున్నా చూసేవారంటూ కామెంట్స్ చేశారు నెటిజన్లు. కొన్ని కథలను ఒక్క పాటలో చెప్పలేక 2 పాటలు తీస్తారు. కల్కి 2 పాటలుగా ప్లాన్ చేసినా మొదటి పాట 3 గంటల నిమిషంతో రిలీజ్ అయింది. సైన్స్ ఫిక్షన్ కథ అయిన దర్శకుడు నాగశ్విన్ కల్కిని ఇంట్రెస్ట్ గా మలచటంతో లెంగ్త్ పెద్ద సమస్య కాలేదు. కొందరు డైరెక్టర్స్ ను మార్చలేం. వాళ్ళు మినిమం 3 గంటల సినిమాలను మాత్రమే తీస్తారు. హిట్ ఎలా కొట్టాలో వాళ్ళకు తెలుసు కాబట్టి 3 గంటలకు పైగా సినిమాలతో వస్తున్నారు. వాళ్ళెవరు? సుకుమార్ సినిమా అంటే మినిమం 3 గంటలు వేసుకోవాల్సిందే. రంగస్థలంను 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ చేశారు. ఇక పుష్ప 1 నిమిషం తక్కువ 3 గంటలు. పుష్ప ఇచ్చిన పాన్ ఇండియా సక్సెస్ తో రెచ్చిపోయిన లెక్కల మాస్టారు రన్ టైం లెక్కలు మార్చేసి 3 గంటల 21 నిమిషాలతో వచ్చిన ఆడియన్స్ ను కూర్చోపెట్టి కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా సాగితే 3 గంటల సంగతిని మర్చిపోతారు. అర్జున్ రెడ్డి లెంగ్త్ ఎక్కువైందన్న కామెంట్స్ వచ్చినా
సినిమాకు మాత్రం పాజిటివ్ టాక్ రావడంతో 3 గంటలను పట్టించుకోలేదు. సినిమాను బోర్ కొట్టించకుండా ఇంట్రెస్టింగ్గా నడిపిస్తే చాలు. యానిమల్ లెంగ్త్ 3 గంటల 21 నిమిషాలు పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. సినిమా నిడివి 3.5 గంటలొచ్చినా చిత్ర యూనిట్ ఒత్తిడి మేరకు 3 గంటల 21 నిమిషాలతో వచ్చిన వేస్ట్ సీన్ ఒక్కటి అనిపించలేదు. బాహుబలి రీ ఎడిట్ వర్షన్ బాహుబలి ది ఎపిక్ 3 గంటల 44 నిమిషాల నిడివితో ది ఎపిక్ థియేటర్స్ లోకి రిలీజ్ చేశారు. బాహుబలి 2 గంటల 38 నిమిషాలతో, బాహుబలి 2 2 గంటల 54 నిమిషాలతో రిలీజ్ అయింది. 2 పాటలు కలవటానికి ఏదుంచాలి ఏది తీసేయాలన్న పెద్ద చర్చ జరిగింది. ఎట్టకేలకు 3 గంటల 44 నిమిషాలతో వచ్చిన 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. టైటిల్ కు ట్రైలర్ కు అస్సలు సంబంధమే లేదు. పోకిరి ఈడియట్ లాగా అడవిశేషు సినిమాకి డెకాయిట్ అని టైటిల్ పెట్టారు. కానీ టీజర్ ట్రైలర్ తో హీరోను డెకాయిట్ లా కాకుండా లవర్ లా చూపించారు. ఒక ప్రేమ కథ ట్యాగ్ లైన్ తో వస్తున్న డెకాయిట్ ట్రైలర్ ను చూద్దామా? తెలుగులో మినిమం గ్యారంటీ హీరో ఎవరంటే ప్రస్తుతానికి అడవిశేష్ ఒక్కడే. సినిమాకు 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా హిట్ బొమ్మతోనే వస్తాడు. ఏదో ఒక కొత్త ధరంతో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. గూఢాచారి, ఎవరు, మేజర్ వంటి వరుస హిట్స్ తో అడవిశేష్ ఉంటే చాలు టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అన్న నమ్మకాన్ని కలిగించాడు. ఒక సినిమా తర్వాత మరొకటి కాకుండా ఒకేసారి డెకాయిట్, గూఢాచారి మూవీస్ చేస్తున్నాడు. 10న రిలీజ్ అవుతున్న డెకాయిట్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ తో సంబంధం లేకుండా మొత్తం ప్రేమ కథ చుట్టూ తిప్పాడు దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ షానిల్ డియో డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. టీజర్ అంతా హలో బ్రదర్ లోని కన్నెపిట్టరో సాంగ్ తో నడిచిపోయింది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు డెకాయిట్ ఆఫర్ అందుకుంది. డెకాయిట్ తెలుగు, హిందీలో రిలీజ్ అవుతోంది. హిందీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ముంబైలో రిలీజ్ చేసింది. పర్సనల్ లైఫ్ లో ప్రేమ కథ గురించి అడవిశేష్ మాట్లాడుతూ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అయిందని, జీవితంలో ఇదొక పెద్ద పాఠం నేర్పిందన్నాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ ముచ్చట్లు చూసేద్దాం. శ్రీహరి శాంతి వారసుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆస్మాన్ షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి సాయి దుర్గతేజ్, సందీప్ కిషన్, నిహారిక కొణిదెల హాజరై విషెస్ తెలియజేశారు. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం గేదెలరాజు 17న రిలీజ్ అవుతుంది. చైతన్య మోటూరి దర్శకత్వంలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ప్రెజెంటర్ గా వ్యవహరించగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.